అడుగుతా ఉన్నాం. ఏకకాలంలో కాదు 3 ఇన్స్టాల్మెంట్స్ చేస్తున్న డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ప్రభుత్వమే రైతులకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు హరీష్ రావు గారిని మీరు రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? రుణమాఫీ చేసినాం. ఒకవేళ హరీష్ రావు గారు మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఏంటంటే హరీష్ రావు గారు మరి నిజంగా నేను రుణమాఫీ చేయకపోతే 6 గ్యారంటీలు 13 హామీలు చేయకపోతే మరి రాజీనామా చేస్తున్నారు కదా, ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టే ప్రభుత్వం ఈరోజు రుణమాఫీ చేసిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళందరూ ఏంటంటే రుణమాఫీ పైన రైతులకు ఎంతమందికి లాభమైంది, ఇంకా ఎంతమందికి రైతులకు మరి రుణమాఫీ కావాల్సి ఉంది అనే లెక్కలు తీసే బదులు హరీష్ రావు గారు రాజీనామా చేయండి, హరీష్ రావు గారు రాజీనామా చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారే తప్ప వాస్తవంగా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ శాసనసభ్యులు, పోనీ మేము బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మీరు ఎట్లాగో మమ్మల్ని వేరుగా చూస్తూ ఉన్నారు, కానీ మీ వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగండి, చెప్తారు రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే విషయాన్ని మరి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు పాసులు బుక్ పట్టుకొని, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు, ఆధార్ కార్డులు పట్టుకొని అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు.